హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ పన్నీర్ కర్రీ చేసుకుందాము. బీరకాయకి చూడండి, ఇలా పైన అంతా తొక్క తీసేసుకుంటాను నేనైతే. ఈ తొక్క తీసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది బీరకాయ. చూడండి, ఇలా నీట్గా తొక్క తీసేసుకుంటే చాలా బాగుంటుంది. తొక్క తీసేసుకున్నాం కదా, బీరకాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నా. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులో 2 టీ స్పూన్లంత ఆయిల్, అందులో ఆవాలు వేసుకుందాం కదా. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కల్లో నుంచి బీరకాయలో నుంచి నీరు వస్తుంది కదా, అందుకే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఎంత బాగా ఫ్రై అయినాయో. చూడండి, చాలా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అందులోనే టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాం. మనము బీరకాయ, ఉల్లిపాయ, టమాటా ముక్కలను బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు అందులో మనము చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. పసుపు సాల్ట్ వేసినాక చూడండి, కలుపుకున్నాం కదా. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాము. చాలా బాగా కలర్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడరు, తగినంత కారం, ధనియా పౌడర్, కారం పొడి వేసాం కదా. ఇప్పుడు మనం కలుపుకుందాము. చూడండి, టమాటాలు, బీరకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా అంత వాటర్ వేసుకుందాం. మనమైతే వాటర్ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందాము. చూడండి, మనం ఏమీ మసాలాలు వేయకున్నా మామూలు ధనియాల పొడి, కారం పొడి వేయడం వల్ల కానీ టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, ఇప్పుడు మనం అందులో గరం మసాలా కొద్దిగా అంత వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గరం మసాలా వేసినాం కదా. ఇప్పుడు కలుపుకుందాం బాగా. చూడండి, పన్నీర్ అయితే ఇలా నేనైతే మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో వేసేసుకుందాము. పన్నీర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం బాగా. చిన్నపిల్లలు ఎవరైనా పన్నీర్ ముక్కలు తినకున్నా సరే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టైం ఏం అవసరం లేదు దీనికి. మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పన్నీర్ ముక్కలు ఉప్పు కారం పట్టి ఉంటుంది. చూడండి, ఒకసారి కలుపుకుందాము. చాలా బాగా వచ్చింది బీరకాయ, టమాటా, పన్నీరు. చూడండి, చాలా టేస్టీగాను ఉంటుంది. సింపుల్గా చేసుకున్నాం కదా. మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో సింపుల్గా టేస్ట్గా బీరకాయ పన్నీర్ కర్రీ చాలా బాగా వచ్చింది. చపాతీ లేకైనా పరోటా లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ బీరకాయ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.